హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి టైర్ 2 కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఆల్రెడీ షెడ్యూల్ అనేది వచ్చేసింది, రైట్? సో ఇప్పుడు టైర్ 2 కోసం మనకి ఇంకా ఆల్మోస్ట్ 50+ డేస్ ఉన్నాయి, రైట్? 50 డేస్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ టైర్ 1ని ప్రిపేర్ అయ్యారు, మీకు కాన్సెప్ట్స్ గురించి ఒక క్లారిటీ ఉంది, రైట్? సో దాన్ని బట్ టైర్ 1ని అటెంప్ట్ చేసినంత ఈజీగా టైర్ 2ని అటెంప్ట్ చేయలేరు, రైట్? టైర్ 2లో వచ్చేసి మనకి రీజనింగ్లో 90 మార్క్స్కి 85+ ఎలా స్కోర్ చేయాలనే దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం మనం. రీజనింగ్ వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండే ఒక డిఫరెంట్ ఐడియా ఏంటి అంటే రీజనింగ్, ఎస్ఎస్సి రీజనింగ్ అనేది చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తూ ఉంటారు, రైట్? బట్ రీజనింగ్లో టఫ్గా ఇచ్చాడు అంటే మీరు చాలా అసలు లాజిక్స్ని ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటారు. బట్ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతూ ఉంటే, రైట్, రీజనింగ్లో మీరు 90కి 90 స్కోర్ చేయొచ్చు, 90కి 85+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఏ సెక్షన్లో ఎక్కువ మార్క్స్, ఈ సెక్షన్ అనేది మీకు ఓవరాల్ టోటల్ మార్క్స్కి మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ ఓవరాల్ టోటల్ మార్క్స్ మీరు హై మార్క్స్ స్కోర్ చేసినప్పుడు మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీరు మంచి పోస్ట్ని తీసుకోగలుగుతారు. సో దానికోసం మీరు రీజనింగ్లో హై స్కోర్ ఎలా చేయాలి, దాంట్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనే దాని గురించి చూస్తే మనం రీజనింగ్లో వచ్చేసి లాస్ట్ టైం టైర్ 2 అనాలిసిస్ బేస్ చేసుకొని 2002 అండ్ 2003 గురించి ఏ టాపిక్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనే దాన్ని మనం ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ బేస్ చేసుకొని డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి లెటర్ సిరీస్ తీసుకుంటే, రైట్, లెటర్ సిరీస్ని బేస్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2002లో వచ్చేసి 1 క్వశ్చన్ ఇచ్చాడు. 2002లో 1 క్వశ్చన్ ఇస్తే అదే కాన్సెప్ట్ని 2003లో వచ్చేసి 2 క్వశ్చన్స్కి ఇచ్చారు, రైట్? 2003లో 2 క్వశ్చన్స్ చేశారంటే ఈసారి మనం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన కాన్సెప్ట్ లెటర్ సిరీస్. అండ్ లెటర్ సిరీస్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మీరు టైర్ 1లో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఆ ప్యాటర్న్ గురించి. లెటర్ సిరీస్లో మీకు పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి ఏవి ఉండకపోవచ్చు. లెటర్ సిరీస్లో వచ్చేసి రిపిటేటివ్ సిరీస్ నుంచి డెఫినెట్గా అడుగుతూ ఉంటాడు ఎస్ఎస్సిలో, రైట్? సో ఇప్పుడు మీకు ఆ 2 క్వశ్చన్స్లో రిపిటేటివ్ సిరీస్ ఇవ్వచ్చు అండ్ జనరల్ నార్మల్ లెటర్ సిరీస్ బేస్ చేసుకుని అయినా ఇవ్వచ్చు, రైట్? ఇప్పుడు ఈ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేసి మనం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మినిమం 2+ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 ఆర్ 2+, లేదంటే ఒకటి తగ్గినా మాత్రం కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అనే దాన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ని 2002లో కూడా 1 క్వశ్చనే ఇచ్చాడు, 2003లో కూడా 1 క్వశ్చనే ఇచ్చాడు, రైట్? అండ్ రెండిట్లో 2 ఇయర్స్లో డెఫినెట్గా ఇచ్చాడు కాబట్టి మేబీ 2004లో కూడా ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో మీరు టైర్ 1 రాసి ఉన్నారు కాబట్టి మీకు దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, లాజిక్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నంబర్ సిరీస్లో మీరు ఒకవేళ లాజిక్ని ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు ఆ క్వశ్చన్ అక్కడ వదిలేసేయండి, అక్కడే టైం వేస్ట్ చేస్తూ ఉండొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అప్పుడు నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చారు. ఆడ్ మ్యాన్ అవుట్లో వర్డ్ నెంబర్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. వర్డ్ నెంబర్ని బేస్ చేసుకొని 2002లో వచ్చేసి 2.25 అని ఉంది. 2.25 అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ ఏంటి అంటే ఈ వర్డ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనే దాన్ని డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా అదే ఆడ్ మ్యాన్ అవుట్ని ఇంకా ఏదైనా కాన్సెప్ట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాడు, అందుకే దాన్ని 2.25గా తీసుకున్నారు. ఇంకా ఏదైనా కాన్సెప్ట్స్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్ తీసుకున్నా, బ్లడ్ రిలేషన్స్ తీసుకున్నా ఆ డేటాని బేస్ చేసుకొని కూడా మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అనేది అడుగుతూ ఉంటాడు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి, ఇచ్చిన డేటాను బట్టి మనం డిఫరెంట్ వన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని 2.25 క్వశ్చన్స్ అన్నారు. అంటే బట్ 2003కి వచ్చేసరికి తగ్గాయి క్వశ్చన్స్, 1 క్వశ్చనే ఇచ్చాడు, రైట్? బట్ దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ అడిగితే అడగొచ్చు, లేదంటే ఏదైనా కాన్సెప్ట్లో ఉంటే ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ ఆడ్ మ్యాన్ అవుట్ అనేది మీకు టైర్ 2 లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, రైట్? అందుకే మీకు 2002కి 3కి చూస్తే క్వశ్చన్స్ తగ్గాయి అక్కడ, ఎందుకంటే అవి ఆల్రెడీ మీకు టైర్ 1లో ఎక్కువగానే ఇస్తుంటాడు క్వశ్చన్స్, రైట్? టైర్ 2కి వచ్చేసరికి మనం
మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చమ్మా, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్కి వెళ్తే, అండ్ దీంట్లో 2002లో 2.75 ఇచ్చారు అనాలిసిస్. అండ్ నెక్స్ట్ 2003లో వచ్చేసరికి 4 క్వశ్చన్స్ ఇచ్చారు మా. 2003లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఆల్సో, రైట్. ఇప్పుడు ఆ అనాలిసిస్ని బేస్ చేసుకుంటే మనం ఈ ఇయర్ దాని నుంచి డెఫినెట్గా మినిమం 4 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం 5 అవ్వచ్చు, లేదంటే తగ్గితే మాత్రం 3 క్వశ్చన్స్ వరకే అనుకోవచ్చు. కానీ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కోడింగ్ డీకోడింగ్ నుంచి, రైట్. దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది కాన్సెప్ట్ మొత్తం మీకు ప్లేస్ వాల్యూస్ యొక్క ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని బేస్ చేసుకునే ఉంటుంది. మీరు ఆ ప్లేస్ వాల్యూస్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటే లాజిక్ని అంత ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ బేస్ చేసుకుంటే ఇది అన్ని కాన్సెప్ట్స్తో పోల్స్తే చాలా ఈజీ కాన్సెప్ట్ అని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, రైట్. కానీ 2002లో వచ్చేసి 2.25 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ 2003కి వచ్చేసరికి దీని పర్సంటేజ్ తగ్గిందండి, 1 క్వశ్చనే ఇచ్చారు, రైట్. సో ఇప్పుడు మనం 2004లో మేబీ ఎక్స్పెక్టెడ్ ఆర్ మే నాట్ బీ, రైట్. బట్ ఆల్రెడీ టైర్ 1లో అది కంపల్సరీ టచ్ చేస్తూ ఉంటాడు, రైట్. అండ్ నెక్స్ట్ దానిలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇన్ఈక్వాలిటీస్ మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే సో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ డెఫినెట్లీ ట్రూ, డెఫినెట్లీ ఫాల్స్ అని అడుగుతుంటాడు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసి దాంట్లో స్మాల్ ఇన్ఈక్వాలిటీస్ ట్రూ అవుతాయా ఫాల్స్ అవుతుంటాయా అని అడుగుతారు. కాన్సెప్ట్ టైర్ 1కి టైర్ 2కి బేస్ చేసుకొని చూస్తే ఇన్ఈక్వాలిటీస్లో టైర్ 1లో మీకు జస్ట్ స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై కంక్లూజన్స్ ప్యాటర్న్ అడగొచ్చు. కానీ టైర్ 2కి వచ్చేసరికి స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఆర్ ద పాజిటివ్ కంక్లూజన్స్, వాట్ ఆర్ ద నెగిటివ్ కంక్లూజన్స్ అని అడుగుతాడు. సో కాన్సెప్ట్ అదే, కానీ ఆ చెక్ చేయడంలో కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. సో అది ఇన్ఈక్వాలిటీస్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేసింది. అండ్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్కి వస్తే 2002లో వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2003కి వచ్చేసరికి తగ్గింది బ్లడ్ రిలేషన్స్, 1 క్వశ్చనే ఇచ్చారమ్మా. సో బ్లడ్ రిలేషన్స్ని మీరు ఎలా ఇచ్చినా కూడా మనకి పాయింటింగ్ టు బేస్ ఇంట్రొడక్షన్ మోడల్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు ఎస్ఎస్సిలో, లేదంటే కోడెడ్ రిలేషన్స్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. అది ఆల్రెడీ మీకు టైర్ 1 నుంచి మీరు చూసే ఉంటారు. టైర్ 1లో తీసుకుంటే మనకి మినిమం 5 క్వశ్చన్స్ వరకు కనిపిస్తూ ఉంటాయి. బట్ టైర్ 2కి వచ్చేసరికి 2002లో తక్కువగానే ఇచ్చాడు, కానీ 2003కి వచ్చేసరికి క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, రైట్. సో 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది ఒక అనాలిసిస్ ఏమో ప్రతి ఒక్క షిఫ్ట్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు ఆ 2002లో తగ్గాయి, 3లో పెరిగాయి అనేసి ఇప్పుడు 4లో కూడా అదే కాన్సెప్ట్ నుంచి ఇంక్రీజ్ చేయాలని ఏం లేదు. కానీ మనం దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైనా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎలా ఉన్నాయి, దానిలో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, ఏ టాపిక్ నుంచి ఎక్కువగా టచ్ చేశాడు అనే దాన్ని ఒక ఐడియా బేస్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతుంటే ఈజీగా టెన్షన్ లేకుండా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్లో వస్తే అసలు 2002లో ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు, కానీ 2003లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 2003 నుంచి మనకి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్లో పెంచాడు. కాబట్టి ఈ ఇయర్ మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2004లో 2 సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఆల్రెడీ టైర్ 2 అంటే మీరు ఒక నెక్స్ట్ స్టేజ్ నుంచి రాస్తున్నారు కాబట్టి టైర్లో 1లో అడిగినంత ఈజీగా అడగకపోవచ్చు. పజిల్ అనేది కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది. బట్ ఆ డిఫికల్టీనెస్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఫస్ట్ అటెంప్ట్ చేసి అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దమ్మా. రీజనింగ్ సెక్షన్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడైనా లాస్ట్లో అటెంప్ట్ చేసుకోవాలి. అండ్ ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎక్కడైనా మీరు బ్రేక్ అయ్యి మధ్యలో మిస్ అయిపోతే అక్కడే మీరు కంప్లీట్ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయకుండా మిస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ పజిల్ చూడగానే చెయ్యొచ్చు అనేదాన్ని అటెంప్ట్ చేయండి, లేదంటే లాస్ట్లో మళ్ళీ అటెంప్ట్ చేసుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి చూస్తే మనకి 2002లో 3.75 ఉంది మన పర్సంటేజ్ తీసుకుంటే.
బట్ 2003లో ఈ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. బట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మనకి టైర్ 1లోనే ఎక్కువగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు టైర్ 2 బేస్ చేసుకొని చూస్తే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. కానీ ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ని ఒక్కొక్కసారి సీటింగ్ అరేంజ్మెంట్లోనే ఇంక్లూడ్ చేసి అడుగుతూ ఉంటాడు. సీటింగ్ అరేంజ్మెంట్లోనే ఆర్డర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయొచ్చు టైర్ 2లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలాయిజమ్స్ బేస్ చేసుకుంటే ఇక్కడ 1 క్వశ్చన్ అడిగాడు 2003లో. 2002లో 1.25 బేస్డ్ ఉన్నాయి మా క్వశ్చన్స్. సిలాయిజమ్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ తీసుకుంటే వెన్ డయాగ్రామ్స్లో టైర్ 2002లో 1.25 ఉంది. 2003లో ఒక్క క్వశ్చన్ కూడా లేదు మనకి, రైట్. బట్ వెన్ డయాగ్రామ్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ కాబట్టి మీరు టైర్ 2 లెవెల్ మీన్స్ మనం ఎక్కువగా డిఫికల్టీ ఉన్న టాపిక్స్ నుంచే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ వస్తుంది అనే ఛాన్స్ చెప్పలేము మనము. అండ్ సిరీస్ నాన్ వెర్బల్ బేస్డ్ వెళ్తే అండ్ మోస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్షన్ దిస్ సెక్షన్ అండి. ఏంటది? స్టేట్మెంట్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇన్ఫరెన్సెస్. సో దాంట్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు టైర్ 2 లెవెల్లో ఆ కాన్సెప్ట్స్ అనేవి ఒక పర్సన్ యొక్క స్కిల్స్ టెస్ట్ చేయడానికి ఉంటుంది. ఏ స్కిల్స్ అంటే టైర్ 2 మీన్స్ మీరు ఆల్రెడీ రాస్తున్నారు ఒక ఆఫీసర్ లెవెల్ పోస్ట్ కోసం, రైట్. సో ఒక ఆఫీసర్ పర్సన్ మైండ్ అనేది ఆ పర్సన్ ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు దాన్ని మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ అండి. అండ్ ఆల్వేస్ ఒకే వేలో పాజిటివ్ వేలో ఆలోచిస్తూ మీకు నచ్చిన ఈ సిచ్యువేషన్ని బట్టి ఒకరికొకటి నచ్చచ్చు, ఇంకొకరికి ఇంకొకటి నచ్చకపోవచ్చు. కానీ ఆ వేలో ఆలోచించకుండా జనరల్ వేలో ఒక పర్టిక్యులర్ ఒక యూనిక్ పర్సన్ మీరు అయ్యి ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ని ఇస్తే మీ లెవెల్ ఆఫ్ మీ కింద ఆఫీసర్స్ మీ కింద వాళ్ళ కింద అండ్ మీ హై ఆఫీసర్స్ దగ్గర మీరు ఎలా ఆన్సర్ చేస్తారు అనే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసాము, 2003లో వచ్చాయి, రైట్. ఈసారి కూడా మీరు 2 అండ్ మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ 4 క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్స్ నుంచి అయినా తీసుకోవచ్చు. అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, రైట్, ఇన్ఫరెన్సెస్ అండ్ వాట్ ఈస్ ద వీక్ ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ ద స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఈ సెక్షన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బెటర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ద ఫిగర్స్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్, ఆడ్ ఫిగర్. ఈ నాన్ వెర్బల్ని బేస్ చేసుకుంటే మీరు 2002 నుంచి చూస్తే 2003కి అన్నీ తగ్గాయండి టాపిక్స్, రైట్. 2002లో 1 క్వశ్చన్, ఇక్కడ కూడా 1 క్వశ్చన్ ఉంది. బట్ ఆడ్ ఫిగర్ తీసుకుంటే మనకి 2002లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2003కి వచ్చేసరికి 1 క్వశ్చనే ఉంది. అండ్ పేపర్ కట్టింగ్ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ మనకి ఒక్క క్వశ్చన్ కూడా లేదు 2003లో. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనకి ఎక్కువగా టచ్ చేస్తాడు టైర్ 1లో, రైట్. టైర్ 1లో టచ్ చేసిన క్వశ్చన్స్ టాపిక్స్ టైర్ 2లో టచ్ చేయడు అనేది రూల్ ఏం లేదు. టచ్ చేస్తాడు కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్. మీకు ఈ డయాగ్రామ్ బేస్డ్ చూసినప్పుడు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? దాంట్లో డయాగ్రామ్ క్లమ్జీగా ఇచ్చినప్పుడే మీకు టైం టేకింగ్, కానీ నార్మల్ డయాగ్రామ్ బేస్డ్ ఇస్తే ఏదైనా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి దీని నుంచి మీరు తక్కువ క్వశ్చన్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే నంబర్ అండ్ లెటర్ ఆర్ ఫిగర్ అనాలజీ నుంచి మనకి 4 క్వశ్చన్స్ అడిగాడండి 2003లో. నంబర్ ఆర్ లెటర్ ఆర్ ఫిగర్ అనాలజీ. ఫిగర్ అనాలజీ అంటే సో దట్ ఈస్ రిలేటెడ్ టు కంప్లీట్లీ డయాగ్రామ్ బేస్డ్. అంటే అనాలజీ కాన్సెప్ట్స్లో ఉండే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద మీకు ఒక ఐడియా ఉండాలి. నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, రైట్. అండ్ ఫిగర్ బేస్డ్ అనాలజీలో సో మనం ఈసారి కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ డిక్షనరీ బేస్డ్ వర్డ్స్ అనేవి చాలా బేసిక్ కాన్సెప్ట్. అది డిక్షనరీ బేస్డ్ 2002లో ఇవ్వలేదు, కానీ 2003లో 1 క్వశ్చన్ అడిగాడు. సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏముండదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ని బట్టి వెళ్ళిపోతూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ డేటా సఫిషియన్సీ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి 2003లో. సో ఈ ఇయర్ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డైస్ అండ్ క్యూబ్స్ తీసుకుంటే 1 క్వశ్చన్ ఉంది, డైస్ అండ్ క్యూబ్స్. అది ఆల్రెడీ మనకి టైర్ 1లో టచ్ చేసి ఉంటాడు ఎక్కువగా, రైట్. ఇక్కడ అనాలిసిస్ తీసుకుంటే మీరు
పజిల్స్ గురించి మనకు ఒక క్వశ్చన్ కూడా లేదు దీంట్లో. లాస్ట్ 2002లో లేదు, 2003లో కూడా లేదు. కానీ 2004లో మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పజిల్స్ ఆర్ సీటింగ్ అరేంజ్మెంట్, ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మనకి రిలేటెడ్ కాన్సెప్ట్స్గా కనిపిస్తూ ఉంటాయి, రైట్. సీటింగ్ అరేంజ్మెంట్లోనే ఇంకా ఎక్స్ట్రా డేటాను యాడ్ చేస్తూ పజిల్గా ఇస్తాడు. అండ్ ఎస్ఎస్సి బేస్డ్ చూస్తే మీరు సీటింగ్ అరేంజ్మెంట్ లెంతీ డేటా ఇవ్వకపోవచ్చు, తక్కువ డేటాని స్మాల్ డేటా ఇస్తూ ఉంటాడు. కానీ కండిషన్స్ అనేవి చాలా క్రిటికల్ కండిషన్స్ పెడుతూ ఉంటాడు. అంటే పాజిబిలిటీస్ తక్కువ పాజిబిలిటీస్ ఉంటూ సో ఎక్కువగా టైం తీసుకునే క్వశ్చన్సే ఉంటాయి. సో పజిల్స్ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. మేబీ 2004లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి లేవు కాబట్టి మీ క్వశ్చన్స్ ఈ ఇయర్ మేబీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రీజనింగ్లో మీరు 90 క్వశ్చన్స్కి 90 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చండి. అండ్ బట్ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రీజనింగ్ అందరూ అనుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే ఈజీ, ఎలా ఇచ్చినా చేస్తాం అంటూ రీజనింగ్ అంటేనే లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయకుండా వదిలేశారు గ్యాప్ తీసుకుంటే అండ్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎవ్రీడే సేమ్ కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో మీరు పర్టికులర్ కాన్సెప్ట్ యొక్క బేసిక్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ మొత్తం క్లారిటీ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ పర్టికులర్ కాన్సెప్ట్ మీద దీంట్లో వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటి అండ్ డిఫికల్టీ క్వశ్చన్స్ దేని నుంచి అడుగుతుంటారు, ఆ కాన్సెప్ట్లో డిఫికల్టీ అడిగితే మనం ఎలా చెయ్యొచ్చు అనే దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎవ్రీడే ప్రతి టాపిక్ని టచ్ చేస్తున్నట్టుగా గ్రూప్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాస్తే మీకు ఎవ్రీ కాన్సెప్ట్ టచ్ అవుతూ ఉంటుంది దాంట్లో. సో దాని నుంచి మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతూ ఉంటారు, రైట్. సో మాక్ టెస్ట్లను బేస్ చేసుకునే మనం స్కోర్ అనేది పెంచుకుంటూ ఉండొచ్చండి, రైట్. అండ్ మీకు రీజనింగ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అటెంప్ట్ చేస్తే అది మీ ఫైనల్ స్కోర్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎస్ఎస్సి బేస్ చేసుకొని చూస్తే మీరు మ్యాథ్స్ కానీ క్వాంట్లో ఎలాగూ చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు, టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఈ రీజనింగ్ సెక్షన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసి కంప్లీట్ మార్క్స్ స్కోర్ చేసేట్టుగా తీసుకుంటే మీరు ఒక మంచి పోస్టులో ఉండడానికి ఇది చాలా యూజ్ అయ్యే సెక్షన్ అండి. అండ్ బీ ప్రిపేర్ వెల్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.